గట్కేసర్ సర్కిల్ పరిధిలోని నాగరం గ్రామంలో యూటర్న్ సమస్యపై మా సైన్ న్యూస్ వారు గతంలో మున్సిపాలిటీ ఉన్న సమయంలో మాజీ కమిషనర్ రాజేందర్ సార్ గారు భాస్కర్ రెడ్డి సార్ గారిని కలిసి ఈ సమస్యపై చర్చించడం జరిగింది. అలాగే మా సైన్ న్యూస్ తరపున లేఖ రూపంలో కూడా వినతి పత్రం అందజేయడం జరిగింది. అయితే అప్పట్లో ఈ సమస్యకు పరిష్కారం లభించలేదు. తర్వాత జీహెచ్ఎంసీలో విలీనమైన అనంతరం గట్కేసర్ సర్కిల్ డీసీ కమిషనర్ వాణిరెడ్డి మేడం గారికి కూడా మా సైన్ న్యూస్ తరపున 4 నుంచి 5 సార్లు లేఖలు ఇవ్వడం జరిగింది. ఈ సమస్యను దృష్టిలో పెట్టుకున్న మేడం నాగారం సిగ్నల్ ఏర్పాటుకు 12 లక్షలు ఆమోదింపజేశారు. ప్రజల సమస్యను గుర్తించి చర్యలు తీసుకున్న డీసీ కమిషనర్ వాణిరెడ్డి మేడం గారికి మరియు మాకు సపోర్ట్ ఇచ్చిన ట్రాఫిక్ సిఐ శివశంకర్ గారికి మా సైన్ న్యూస్ తరపున ప్రత్యేక ధన్యవాదములు. మరి ప్రస్తుతం అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం. ఈ రోజు స్థానిక ప్రజలు రోడ్డుపైకి వచ్చి తమ ఆవేదన వ్యక్తం చేశారు. మరి ప్రస్తుతం అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం. ఈ రోజు స్థానిక ప్రజలు రోడ్డుపైకి వచ్చి తమ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు మాట్లాడుతూ మాకు 1 నుంచి 2 కిలోమీటర్ల వరకు తిరిగి యూటర్న్ తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పటికే పెట్రోల్ ధరలు విపరీతంగా పెరిగాయి. ఇలా చుట్టూ తిరగడం వల్ల మా మీద అదనపు భారం పడుతుంది. మా కడుపు మీద కొట్టినట్టే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న ట్రాఫిక్ సిఐ శివశంకర్ గారు ఘటనా స్థలికి చేరుకుని ప్రజలకు ఓర్పుతో వివరించారు. ఇప్పుడు మీకు ఈ యూటర్న్ 1 కిలోమీటర్ దూరంగా అనిపించవచ్చు, కానీ రాంగ్ రూట్ లో వెళ్లి ప్రమాదం జరిగి ప్రాణాలు పోతే మీ కుటుంబానికి మీరు శాశ్వతంగా ఎంత దూరం అవుతారో ఒక్కసారి ఆలోచించండి. మీ భద్రత కోసమే ఈ నిర్ణయం తీసుకుంటున్నామని అవగాహన కల్పించారు. గత 4 నుంచి 5 నెలలుగా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ట్రాఫిక్ సిఐ శివశంకర్ గారు కూడా నిరంతరం ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ప్రజలు కూడా స్పందిస్తూ, సార్ మీరు చెప్పేది మా భద్రత కోసమేనని మాకు అర్థమైంది, కానీ పెట్రోల్ ధరలు ప్రజల ఇబ్బందులను కూడా దృష్టిలో పెట్టుకుని సాధ్యమైనంత వరకు అందరికీ ఉపయోగపడేలా ఒక మంచి పరిష్కారం చూపించాలని కోరుకుంటున్నామని విజ్ఞప్తి చేశారు. నాగారం గ్రేటర్ హైదరాబాద్ లో కలిసిన మరి గ్రామాల జిహెచ్ఎంసీ అయినా కూడా ఇక్కడ మరి యూ టర్నింగ్ లేకపోవడం వల్ల గ్రామస్తులు చాలా ప్రాబ్లం లో ఇరుకుతున్నారు. ఒక యూ టర్నింగ్ తీసుకోవాలంటే 2 కిలోమీటర్లు పోవాల్సి వస్తుంది. ఆ 2 కిలోమీటర్లు పోవాలంటే కమ్సే కమ్ 2 పాయింట్ పెట్రోల్ కావాల్సి వస్తుంది. వచ్చే దాంట్లో 1 లీటర్ల పాయింట్ కొట్టేసే పెట్రోల్ బంక్ వాళ్ళు, మరొక పాయింట్ ఈ ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ మన ట్రాఫిక్ వ్యవస్థ మరి ఇక్కడ పెట్టినందుకు యూ టర్నింగ్ లేకుండా పెట్టినందుకు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. గతంలో మరి ఇక్కడ యూ టర్నింగ్ వద్దని చెప్పేసి ఇక్కడికి అని చెప్పేసి మన వాణి మేడం గారు దానికి గత సంవత్సరం నుంచి తిరుగుతుండగా మరి ఒక 12 లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది. దీని పట్ల మేమైతే కమ్సే కమ్ 1-2 సంవత్సరాల నుంచి ఈ దానికోసం తిరగడం జరిగింది. అందులో సిఐ గారు కూడా ఆయన చాలా సపోర్ట్ చేశారు యూ టర్నింగ్ కోసము. మరి ఇప్పుడు ఆయన కూడా వచ్చారు. ఆయన నోటి ద్వారా ఇట్లా తెలుసుకుందాం. మరి ఇక్కడ గ్రామస్తులకు ఎలాంటి ఇబ్బంది అవుతుంది, ఏమి ఇబ్బంది అవుతుందని వాళ్ళ నోటి నుంచి తెలుసుకుందాం. యూ టర్న్ తిరగాలి అంటే ఇబ్బంది అవుతుందమ్మా. అది ఈ రూట్ లో దాదాపు 10 స్కూళ్ళు ఉన్నాయి. ఆ 10 స్కూళ్ళ వేలాది మంది పిల్లలు, పేరెంట్స్ ఇట్లా తిరిగి రావాలంటే చాలా దూరం వెళ్లాల్సి వస్తుంది. పోనీ అక్కడ ఏమైనా ఫ్రీగా ఉన్నాయంటే అవి కూడా ఫ్రీగా ఇవ్వాలి. 2 కిలోమీటర్లు తిరిగినా సరే అక్కడ శివాలయం దగ్గర తక్కువ ఉంది ఏరియా, ఇక్కడ తక్కువ ఉంది. ఉన్న దాంట్లో ఇదే పెద్దగా ఉంది. ఇక్కడ కనుక ఓపెన్ చేస్తే డైరెక్ట్ గా ఓల్డ్ విలేజ్ లో అందరూ వెళ్ళటానికి కూడా పాసిబిలిటీ ఉంటది. మా రిక్వెస్ట్, మా సూచన ఏంటంటే ఇక్కడ కనుక ఇది పెడితే బాగుంటుంది అనేది ఉద్దేశం. ఇప్పుడు ఇక్కడ యూటర్న్ చేసుకోవాలంటే మినిమం ఒక 2 కిలోమీటర్స్ వెళ్లాల్సి వస్తుంది. అదే కాకుండా పిల్లలు బస్సులు గానీ జాబ్కి వెళ్లే వాళ్ళు గానీ ఎక్కడ వెళ్ళాలన్నా కూడా చిన్న చిన్న యూటర్ల దగ్గర ఓపెన్ చేసి ఇక్కడ పెద్ద స్పేస్ ఉన్న దగ్గర ఆడ టీ లైన్ ఉంది, ఆ టీ లైన్ కాడ గానీ ఇక్కడ గానీ పెద్ద ప్లేసెస్ లో ఖచ్చితంగా ఇది ఓపెన్ చేసి ఇక్కడ సిగ్నల్ గానీ ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ గానీ ఇక్కడ ఎవరినైనా ప్రొవైడ్ చేయగలుగుతారని కోరుతున్నాను. అల్లు కూడా ఏంటంటే దీని వల్ల యూటర్న్ లేకపోవడం వల్ల రాంగ్ రూట్ వెళ్ళడం వల్ల చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. మరి ఇంకోటి ఏంటంటే డివైడర్ల మీద కాకుండా, ఫుట్ రెస్ట్ల మీద కాకుండా రోడ్డు మీద ఈ పండ్లు గానీ వేరే బిజినెస్ గానీ రోడ్డు మీద పెట్టడం తోటి రాంగ్ రూట్ వెళ్ళడం గానీ ఏది వెళ్ళినా కూడా చాలా స్ట్రగుల్ ప్రాబ్లం అవుతుంది. ఈ పోలీసు వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే యూటర్న్ రాంగ్ రూట్ వెళ్ళినందుకు చాలా వరకు ఫైన్ వేయడం జరుగుతుంది. అది మొన్న రీసెంట్ గా ఈ సిగ్నల్ ఇక్కడ బార్ గేట్ పెట్టినాక రాంగ్ రూట్ జస్ట్ వేసినంత టైంలోనే ఇమ్మీడియట్లీ ఒక 15 మందికి రాంగ్ రూట్ అని ఇమ్మీడియట్లీ చలాన్ వేశారు. ఇక్కడ వల్ల యూ టర్నింగ్ లేకపోతే మీకు ఏమి ఇబ్బంది అవుతుందన్న? ఇట్లా యూ టర్న్ లేవడం వల్ల చాలా డిస్టెన్స్ వేస్ట్ అవుతుంది, టైం వేస్ట్ అవుతుంది. పెట్రోల్ రేటు పెరగడం వల్ల పెట్రోల్ కూడా చాలా వరకు లాస్ అవుతున్నాము అన్ని విధాలుగా. మనీ మీకు ఎంత దూరం ఉంది? ఇక్కడ 2 కిలోమీటర్స్ వరకు.
అంటే 2 కిలోమీటర్స్ అంటే మీరు స్కూల్ టైం లో గిట్ట మీకు ఇబ్బంది అవుతుంది. జాబ్ కి వెళ్ళడం అయినా, స్కూల్ కి వెళ్ళడం పిల్లలకి అడిగితే ఏం చెప్తున్నారన్న? పోలీసు అడిగితే చూద్దాము చేద్దాం అంటున్నారు కానీ ఎలాంటి రెస్పాండ్ అవ్వట్లేదు. అంటే ఇక్కడ గతంలో మరి మేము 2 సంవత్సరాల నుంచి మా కంప్లైంట్లు వస్తే ఇక్కడ సిగ్నల్ కావాలని చెప్పేసి గత ఇక్కడ మున్సిపాలిటీలో ఉన్నప్పటి నుంచి ఇప్పుడు వాణి మేడం కూడా వచ్చింది. అవును, అప్పుడు ఇట ఆమె తోటి ఇప్పుడు సంవత్సరం నుంచి లొల్లి పెట్టుకోవాలా మన 12 లక్షలు రిలీజ్ చేసారు. 12 లక్షలు రిలీజ్ చేసిన తర్వాత మరి ఇప్పుడు ఇక్కడ యూ టర్నింగ్ ఎందుకు మానేసారో మరి అదే విషయం అక్కడ అడుగుదామని చెప్పేసి అనుకుంటున్నాం. మీకు ఇంకేమైనా ప్రాబ్లం అనిపిస్తుందా? ఇక్కడ మాకు ప్రాబ్లం కాదు, ఇమ్మీడియట్లీ మా ప్రాబ్లమ్ ని సార్ట్ అవుట్ చేయాలి. ఇమ్మీడియట్లీ ఇక్కడ ఉన్న బార్గెట్ ని తీసేయాలి. ఇక్కడ సిగ్నల్ గానీ ఏదో ఒకటి చేయాలి. పిల్లలకు గానీ జాబ్ వెళ్ళడం కానీ అందరికి చాలా ఇబ్బంది అవుతుంది. అది ఇమ్మీడియట్లీ సార్ట్ అవుట్ చేయాలి. మేము కోరుకునేది అది ఒకటే. ఎందుకంటే ఎవరికి ఇబ్బంది కావద్దు. లేదు మేము బండ్ల మీద పడుతుంటే ఎంత ఇబ్బంది పడుతున్నామో వాళ్ళని బండి డ్రైవింగ్ చేయండి, మేము కూర్చుంటాము, అప్పుడు వాళ్ళకు కూడా తెలుస్తుంది ఆ ప్రాబ్లం ఏందనేది. తెలిసిన తర్వాత మీకు కూడా అర్థమైనప్పుడు దాన్ని బట్టే మీరు డిసైడ్ చేస్తున్నారు. మీడియా మిత్రులకు నమస్కారములు. నా పేరు కండ్ర కమలాకర్ పటేల్, తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా జాయింట్ సెక్రటరీ మరియు జేఏసీ ప్రధాన కార్యదర్శిని. నేను నాగారం మున్సిపల్. గత కొంతకాలంగా నేను పదే నేను భాస్కర్ రెడ్డి సార్ గారికి, కమిషనర్ గారికి కూడా నేను వినపత్రం వేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ సిగ్నల్ పెట్టాలి, ఏర్పాటు చేయాలి, సరైన యూటర్న్ తీసుకోవాలని చెప్పి నేను కమిషనర్ గారికి వినపత్రం కూడా ఇవ్వడం జరిగింది. అతను సానుకూలంగా స్పందించారు. ఈ యూటర్న్ వల్ల ఏమైందంటే ఇక్కడ యూటర్న్ ఉంది, యూటర్న్ వల్ల రాంగ్ రూట్ లో పోతున్నా కూడా పోలీసు వాళ్ళ దగ్గర ఉండి కూడా రాంగ్ రూట్ లో పంపించే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. మళ్ళీ చలాన్లు కూడా వేసే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. 2 ఉన్నాయి ఇక్కడ. వాళ్ళ దగ్గర రాంగ్ రూట్ లో పంపిస్తారు, మళ్ళీ చలాన్లు కూడా వాహనాలకు చలాన్లు చేస్తారు. అంటే ఇప్పుడు వాళ్ళే ఇట్లా ఇవ్వమంటారు, వాళ్ళే చలాన్లు చేస్తారు. ఎందుకంటే ప్రభుత్వానికి ఆదాయం రావాలి కదా, ఆ రూపకంగా కూడా వీళ్ళ ఆదాయాన్ని ప్రభుత్వానికి సమకూరుస్తున్నది ప్రధాన ఈ సమస్య. ఎందుకంటే ప్రభుత్వం ఇప్పుడు డబ్బులు రావాలంటే ఈ విధంగా ప్రజలను కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఇక్కడ కనబడుతున్నది, స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఇప్పుడు నెల జీతాలు సరిపోతులేవని ఇట్లా పంపించుకుంటే ఫోటోలు కొడుతున్నారు అంటారా మీరు అనే ఉద్దేశం? అంటే అది కూడా వాస్తవం, అంటే అది కూడా వాస్తవమే కదా. ఇప్పుడు ప్రభుత్వానికి ప్రభుత్వానికి పైసలు రావాలంటే ఏం చేయాలి? ప్రభుత్వానికి ఇన్కమ్ రావాలంటే ప్రజల డబ్బులతో ప్రభుత్వం ఇప్పుడు జీతాలు చేసి మనమే కదా సార్. ఇప్పుడు మన దగ్గర దోసుకోవడమే కదా వాళ్ళ పని అంతా. నేను గత కొంతకాలం చెప్తాను, యూటర్న్ సరిగా లేదు, వీళ్ళే రాంగుట్లో పంపించడం, ప్రజలను ఇబ్బంది పెట్టడం ఎందుకు? ఇది నిజంగా ఇది శిల్పా రోడ్ ప్రధాన రోడ్ ఇది. ఎందుకంటే వివిధ ఖాళీలు ఉన్నాయి, వివిధ స్కూళ్ళు ఉన్నాయి. అక్కడ ఇప్పుడు సత్రాయంకాలు వెళ్ళాలన్నా ఇక్కడ చాలా మంది ఇక్కడ నుంచి పని చేస్తారు. కాబట్టి ఇది ఇక్కడ యూటర్న్ ఖచ్చితంగా సిగ్నల్ ఏర్పాటు చేయాలి. లేకుంటే మీకు అనుకూలంగా ఏదో బాగుంటుందో చూసి, ఎందుకంటే మనం కూడా ఇక్కడ చేయాలని ప్రధానం చెప్పాలి, వాళ్ళు అనుకూలంగా వాళ్ళు వేయాలి. ఇంకోటి స్కూల్ జోన్ల దగ్గర కూడా భద్రతా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే స్కూల్ జోన్ల దగ్గర చెక్ జాక్ స్పీడ్ బ్రేకర్ ఏర్పాటు అవసరం ఉంది. ఎందుకంటే సెయింట్ మేరీ బెతానీ మోడల్ స్కూల్ ఉంది, కానీ స్పీడ్ బ్రేకర్ లేదు. ఎందుకంటే స్పీడ్ బ్రేకర్ లో యూటర్న్ ఓపెన్ అయిన తర్వాత వాహనాలు భారీగా వస్తున్నాయి, ఎందుకంటే స్పీడ్ అందుకుంటున్నాయి. ఆ టైంలో పిల్లలు రోడ్డు దాటుతున్న ప్రమాదం జరిగే ఆస్కారం ఉంది. కాబట్టి రోడ్డు భద్రతలు ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అది ప్రజల సేఫ్టీకి, రోడ్ సేఫ్టీకి, ప్రజల ప్రాణాల గురించి అండ్ ట్రాఫిక్ స్మూత్ గా పోవాలా. లోకల్ ఉన్న కొంతమంది సేఫ్టీ కంటే రోడ్డు మీద వెళ్లే వేలాది వాహనాలకు తొందరగా గమ్యస్థానాలకు చేరాలి. సరే, ఇవన్నీ ఆలోచించి అధికారులు నిర్ణయాలు తీసుకుంటారు. అక్కడ ఓపెన్ చేసి విశాల్ మాట్లాడికి పోతే అక్కడ కూడా రోడ్డు చిన్నగా ఉంది సార్. అంటే పాత ఊర్లో ఉన్న అన్ని కూడా దమ్మాయి కూడా చౌరస్తానే మెయిన్ చౌరస్తా ఉంది సార్. అయితే ఏం చేసిరండి, అది బ్లాక్ చేశారు, అక్కడ ఇరుకు పెట్టిరు. అక్కడ ఏది విశాల్ కాడ కూడా చాలా ఇరుకు అయిపోయింది. ఒక బస్ వస్తే ఇక్కడ వరకు వెహికల్స్ ఆగుతుంది. అయితే ఇక్కడే సిగ్నల్ పెడితే ఇంత పాత సార్ ఇది మూసిరు, అక్కడ మూసిరు. ప్లస్ మళ్ళీ పాత ఊర్లో కూడా ఒకటి యూటర్న్ ఉంది మధ్యలో, అది కూడా తీసేసి సార్. టోటల్ గా ఏంటంటే ఇక్కడ నుంచి నేను చెప్తాను. యాక్చువల్ గా యూటర్న్ ఇచ్చే దగ్గర బైలైన్స్ ఉండకూడదు, బైలైన్ ట్రాఫిక్, మెయిన్ రోడ్ ట్రాఫిక్ ని అబ్స్ట్రాక్ట్ చేయకూడదు. ఒకటి. నెక్స్ట్ కరువుస్ ఉండకూడదు, ఇది కరువులో ఉంది. రెండోది స్లోప్ ఉండకూడదు. మూడోది స్కూల్స్ కాలేజెస్ ఉండకూడదు, వాళ్ళ పిల్లలకు ప్రమాదం. సో ఇవన్నీ ఆలోచించి సేఫెస్ట్ ప్లేస్ లో దాన్ని డిజైన్ చేస్తారు. అప్పటి నుంచి నడిచింది. దానివల్ల ఎన్నో గొడవలు, యాక్సిడెంట్. అక్కడ దమ్మాయిగూడ జంక్షన్ అంటారు కదా, అక్కడ చాలా యాక్సిడెంట్స్ అయినాయి. మీకు ఐడియా ఉండుంటది, ఎంతో మంది ప్రాణాలు కూడా పోయినాయి. అది దగ్గర అయింది యాక్సిడెంట్స్. ఆ చౌరస్తాలో మాత్రం మేజర్ యాక్సిడెంట్ కాలేదు సార్. అయితే ఇప్పుడు మీరు గమనించండి, ఉప్పల్ రింగ్ రోడ్ లో చౌరస్తా ఉండే, ఇప్పుడు ఏం చేశారు, అటు హాఫ్ కిలోమీటర్ ఇటు హాఫ్ కిలోమీటర్ తిరిగిపోమంటారు. సో ఇది మారుతున్న, మనము డెవలపింగ్ కంట్రీలో ఉన్నాం. డెవలప్డ్ కంట్రీ కావాలంటే అన్ని ప్రపంచ దేశాలు ట్రాఫిక్ ని అంతేందుకు మనం ఇవన్నీ అడుగుతాం కదా, కనీసం ఒక్కరైనా హెల్మెట్ పెట్టుకుంటారా, ఒక్కరైనా సీట్ బెల్ట్ పెట్టుకుంటారా? ట్రిపుల్ రైడింగ్, సెల్ ఫోన్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవింగ్ అయితే మాకైతే రోజు దొరుకుతున్నాం. మరి ఈ ట్రాఫిక్ మనము ఎంత బాధ్యతగా ఉండాలి, ట్రాఫిక్ రూల్స్ ఎంత పాటించాలి, మనము మన పిల్లలు మన ఫ్యామిలీకి మనం ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే ఎంత సేఫ్టీ ఉంటామనేది ఆలోచించారు. ఎంత సేఫ్ చూడు, షార్ట్ కట్ దగ్గరగా తొందరగా, మన స్వార్థం ఒకటి ఆలోచించవద్దు. ఇక్కడ దమ్మాయిగూడ టీ పాయింట్ ఎందుకంటామంటే టీ రోడ్ అక్కడ దమ్మాయిగూడ నుంచి స్కూల్ బాలాజీ నగర్ అటు పోతే అల్వాల్ వరకు ఉన్నది కదా, దాని నుంచి వచ్చిన స్కూల్ వాళ్ళు కూడా యూటర్న్ చేసుకోవాలంటే సిగ్నల్ కు బిఫోర్ ఇచ్చారు. ఆ డిస్టెన్స్ చాలా తక్కువ ఉంది, యూటర్న్ చేయడానికి చాలా ఇబ్బంది అవుతుంది. సిగ్నల్ ఓపెన్ చేయగానే విత్ ఇన్ షార్ట్ చాలా రెడీగా ఉంటారు, హెవీ స్పీడ్ తోటి వస్తున్నారు.
అప్పుడు బస్సు టర్న్ అవ్వాలంటే ఎక్కడి నుంచి అవుతుంది సార్? ఇక్కడ ఒకటి స్నోప్ కూడా లేదు, స్ట్రేట్ ఉంది రోడ్డు. ఏది టీ రోడ్ దగ్గర మేము దీన్ని క్లోజ్ చేయడం వల్ల మేము 2 ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేసాం. దీని ఇంపాక్ట్ ఎక్కడ ఉందని డైరెక్ట్ నేషనల్ మార్ట్ దగ్గరికి వెళ్ళి అక్కడ నేను ఫిజికల్ నిలబడి చూసిన అన్ని వెహికల్స్ ఓకే టర్న్ అవుతున్నాయి, కానీ ఆర్టీసీ బస్సెస్ పెద్ద బస్సెస్ టర్న్ అయ్యే దగ్గర వెనుకకు ముందుకు తీసుకొని జామ్ అవుతుంది. అది అబ్జర్వ్ చేసాం. అట్ ద సేమ్ టైం అందులో పార్కింగ్ కెపాసిటీ నిండి నేషనల్ మార్ట్ నుంచి వెహికల్స్ కూడా బయటకు వస్తా ఉన్నాయి. అది జామ్ అవుతుంది కాబట్టి దాన్ని ఒకటి గమనించినాము. దానికి కొద్దిగా ముందుకు అది క్లోజ్ చేసి కొద్దిగా ముందుకు తీసుకోవాలని ఒక ప్లాన్ చేస్తున్నాము. రెండోది అక్కడ ముందున్న యూటర్న్ విశాల్ మార్ట్ వైపు అది గ్యాప్ సరిపోవట్లేదు, దాని గ్యాప్ ను పెంచాలని కూడా డిసైడ్ చేస్తున్నాము. జస్ట్ ఒక 1 వీక్ 10 డేస్ లోపల మంచి పరిష్కారము మీకు అందరికి ఇప్పుడు మీకు అనిపిస్తుండొచ్చు దగ్గరుండి క్లోజ్ చేసిరని. ఫ్యూచర్ లో ఆఫీసర్లు మంచి నిర్ణయం తీసుకురు. ఎందుకంటే మేము నిర్ణయం తీసుకునేది కాదు, రోడ్ ఇంజనీరింగ్ ఉంటది, ట్రాఫిక్ డిపార్ట్మెంట్, మా హైయర్ ఆఫీసర్స్ అందరి ఇన్స్ట్రక్షన్స్ అందరి ఇన్స్పెక్షన్స్ జరిగి నిర్ణయం తీసుకుంటారు. నా స్వార్థం కాదు, ఇది మీ సేఫ్టీకి మేము ఆలోచిస్తాం. రేపు పోయినా కూడా సార్ మంచి పని చేసిపోయిండు, మాకేదో కొద్దిగా ఇబ్బంది అనిపించింది కానీ దగ్గరనే ఇచ్చింది కదా. అక్కడ ముందు పోయి తిరుగుతున్నాం, ఇక్కడ జామ్ ఉంటలేదు, ఇక్కడ ముందు పోయి తిరుగుతున్నాం జామ్ ఉంటలేదు, యాక్సిడెంట్ ఉంటలేదు, ఆపోజిట్ డ్రైవింగ్ లేదు, మా సేఫ్టీ మంచిగా ఉంది. కొద్ది దూరం సార్ ఇక్కడ జరుగుతున్న సంఘటన ఏంటంటే మీది తప్పని మేము అనడం లేదు సార్. ఇక్కడ ప్రజలు ఏమంటారు అంటే ఇక్కడ 20,000 పబ్లిక్ ఉన్నారు, ఇక్కడ 40,000 పబ్లిక్ ఉన్నారు. వీళ్ళందరూ యూటర్నింగ్ చేయాలంటే 2 కిలోమీటర్లు అవుతుంది. ఇక్కడ 2 కిలోమీటర్లు ఏం లేదు. అవును సార్, ఇక్కడ 2 కిలోమీటర్లు లేదు. నేషనల్ మార్ట్ ఇప్పుడు మధ్యలో నుంచి చూస్తే 1/2 కిలోమీటర్ కదా, 2 కిలోమీటర్లు అవుతుంది సార్. ఒకటి ఇక్కడ ప్రాబ్లం ఏంటో చెప్తా నేను. ప్రాబ్లం ఏంటో చెప్తే ఇక్కడ కొత్తగా ఓపెన్ చేస్తే సంతోషపడతారు పబ్లిక్, ఉన్నదాన్ని క్లోజ్ చేస్తే ఇబ్బంది పడతారు. మీ దగ్గరికి ప్రాణాల సేఫ్టీ గురించి ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని ఆలోచించలేరు. ఒక 1/2 కిలోమీటర్ దాన్ని కూడా ఇంకొంచెం ముందుకు తీస్తాము, దీన్ని కూడా కావాల్సిన వెడల్పు చేస్తాము. ఇది ట్రయల్ నడుస్తుంది, మీరు ఇబ్బంది పడద్దు. ట్రయల్ నడిచే సమయంలో వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు ధర్నాలు చేస్తే మళ్ళీ దానికి లీగల్ యాక్షన్స్ ఉంటాయి, ఎఫ్ఐఆర్లు అయితే అవన్నీ ఇబ్బంది వద్దు మనకు. మీరేమన్నా ఉంటే మా దృష్టికి తీసుకురండి దయచేసి. కాలనీ వాళ్ళంతా కూడా ఏదున్నా నా దగ్గర కాకుండా మా ఏసీపీ గారి దగ్గరికి, మా డీసీపీ గారు ఉన్నారు, మా డీసీపీ గారి దగ్గరికి వెళ్ళి దాని ప్రాబ్లమ్ మీరు డిస్కస్ చేయాలి. దూరం వాళ్ళు ఇక్కడ కొంచెం దగ్గర తీసుకురండి సార్. మన బిఎంఆర్ కాలనీ దగ్గర స్పీడ్ బ్రేకర్ స్లో ఉండే కొంచెం ఉండే, మొత్తం స్పీడ్ బ్రేకర్ అనేది పోయింది. అక్కడ మన సిగ్నల్ దగ్గర అంటే వెహికల్స్ వస్తాయి కదా, మన యూటర్న్ ఉంది కదా సార్ అక్కడ బిఎంఆర్ కాలేజ్ స్టార్ ఫంక్షన్ దగ్గర. ఆ స్పీడ్ అందుకున్న వల్ల అక్కడ స్కూల్ జోన్ ఉంది, సెయింట్ మేరీ బెతాని స్కూల్ రోడ్ సమయంలో భారీగా వెహికల్ స్పీడ్ గా అందుకుంటున్నాయి. సెక్యూరిటీ వాళ్ళు ఏం చేస్తుంటే సడన్ గా విజిల్ కొట్టేసి సేవ్ పెడుతున్నారు. అంటే కంట్రోల్ కాని పరిస్థితి ఉంది, పిల్లలకు ప్రమాదం జరిగే అవకాశం ఉంది సార్. దాని గురించి మీరు కొంచెం శ్రద్ధ పెట్టాలని చెప్పేసి మా దృష్టికి తీసుకొచ్చిన సంతోషం. గతంలో స్పీడ్ బ్రేకర్లు రోడ్డు మీద వేసేవాళ్ళు, కొద్దిగా హైట్ ఇట్లా వేసేవాళ్ళు. యాజ్ పర్ హైకోర్టు గైడ్ లైన్స్ స్పీడ్ బ్రేకర్స్ వల్ల ప్రమాదాలు తగ్గడం కాదు, ప్రమాదాలు పెరగడము, వెన్నుపూస ప్రాబ్లమ్స్, బండి డ్యామేజ్ కావడం, పడిపోవడం కూడా జరుగుతుంది. దాని బదులుగా రంబుల్ స్ట్రిప్స్ అని చెప్పి ఒక 4 mm 5 mm హైట్ తోటి ఒక 4-5 లేన్స్ వేస్తారు. అవి 2-3 ప్లేస్లు వేస్తే స్పీడ్ కంట్రోల్ అవుతుంది. మీకు ఎక్కడన్నా మీరు గమనించినట్టయితే ఇక్కడ మాకు కొద్దిగా అవసరం ఉంది సార్, నేను రంబుల్ స్ట్రిప్స్ జిహెచ్ఎంసీ అందరూ మాట్లాడి ఖచ్చితంగా చాలా ప్లేసులు వేయిస్తున్నాం. ఇప్పుడు రోడ్ల పంటి మెయిన్ రోడ్ డివైడర్ల పక్క అక్కడిక్కడ ఈ ఫ్రూట్స్ గానీ ఫుడ్ ఐటమ్స్ గానీ మెయిన్ రోడ్ మీద హైవే రోడ్ల మీదనే పెడుతున్నారు. అవన్నీ మీరు కంట్రోల్ చేయాలని నేను ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మరీ రోడ్ల మీదనే పెట్టి మేము పోతుంటే కూడా ఇటు లారీ వచ్చింది అనుకో, ఇటు బస్సు వస్తుంది అనుకో, మళ్ళీ మనం పోవడానికి బైక్ లైన్ అని ఉంటది ఒకటి, రోడ్డు పక్క పండి వెళ్ళేది చిన్న లైన్. ఆ లైన్ లో వెళ్దామంటే వాళ్ళే పండ్లు కానీ ఏదైనా సరే ప్రతి ఒక్కరు ఫ్రూట్స్ కానీ ఆటోలు కానీ ఫుడ్ హోటల్స్ కానీ అలాంటి పెట్రోల్ అది ఏమంటారు టిఫిన్ మొబైల్ ఆటోస్ కానీ మనీ రోడ్ మీద పెడుతున్నారు, దాని బట్టి పండ్లు పెడుతున్నారు. దాని వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. రోడ్ల మీద బండ్లు పెడుతున్నారు, రోడ్ మీద నిన్న ఫ్రూట్స్ కాడ తీమని చెప్తుంటే వాళ్ళని పోలీసులకే లేని మీకేం అవసరం, నువ్వెవరు నాకు చెప్పడానికి అని ఒక మ్యాంగో ఆటో ఆయన ఎవరో రోడ్ మీద తెలియదా మ్యాంగో ఆడతాను ఇది నేషనల్ మార్ట్ నుంచి అట్లా యూటర్న్ చేస్తున్నా, అరే ఆటోది బాబు ఇక్కడ బస్సు మలుగుతుంది నేను మలగాలి ఎట్లా వస్తుంది అని అంటే నీకేం అవసరం పోలీసులు లేని బాధపడుతున్నాడు ఆయన. అంటే ఇంత రోడ్ల మీద పెట్టుకోవడం కాకుండా డివైడర్ లో పెట్టుకున్నా కాకుండా పబ్లిక్ రోడ్ ని లాక్పై చేసుకొని పెట్టుకుంటుండే ఆ పనులు పెట్టుకొని బతికే వాళ్ళకి బతుకు తెరువు కోసం మొదలు పెడతారు కానీ ఫుట్పాత్ పైన పెట్టుకోవాలి కాకుండా రోడ్ మీద పెడుతున్నారు. మరి రన్నింగ్ రోడ్ అన్నెసెసరీ ప్రాబ్లం అయితే ఏమన్నా అవుతుందా? లారీ ఒకవేళ టర్న్ అయింది అనుకో, మేము టర్న్ చేసాం వాళ్ళ గుర్తు ఎంత పరిస్థితి, వాళ్ళకు కూడా ప్రాణాలు కూడా మేము ఆలోచించాలి కదా. చాలా సఫర్ అవుతున్నాం సార్. అది సార్ ఇప్పుడు మాకు డివైడర్ అది దగ్గర చేస్తారా దూరం చేస్తారు సార్? ఇంకా ట్రయల్ నడుస్తుంది, ఇంకా డిసిషన్ తీసుకోవాలి. వీలైనంత వరకు మాకు దగ్గర వచ్చేటట్టు చూడండి సార్. ఎందుకంటే ఇప్పుడు అక్కడిక్కడ తిరగడానికి 1 పాయింట్ పెట్రోల్ సార్, అది 120 రూపాయలు. అంటే ఇక్కడికి వెళ్ళి పిల్లలు తీసుకోవాలి, ఇక్కడ దించాలన్నా ఇక్కడికి వెళ్ళి ఇక్కడ దించాలన్నా ఇబ్బందిగా మారుతుంది. వాస్తవానికి ఖచ్చితంగా ప్రజల
యొక్క కన్వీనియంట్ చూస్తాం, ప్రజల యొక్క సేఫ్టీ చూస్తాం, అన్ని రకాలుగానే మా ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకుంటారు. దాని గురించి మీరు ఏం సార్, worry ఇక్కడ కావాల్సిన ఇక్కడ అవసరం లేదు. పాయింట్ ఉందన్నారు, ఇది తీసేసిరా సార్? ఈ పాయింట్ ఇక్కడ సిగ్నల్ పాయింట్ ఇక్కడ చేద్దామన్నారు. అప్పుడు అక్కడ 8 నెలల క్రితం అట్లా అనుకోవడం జరిగింది. కానీ ఇప్పుడు ఉన్నతాధికారులు దీన్ని కూడా ఇన్స్పెక్షన్ చేసి దానివల్ల ఇంకెక్కువ ప్రాబ్లం అయితే తప్ప ప్రాబ్లం తగ్గదు. ఏదైనా మనం ఏదైనా నిర్ణయం తీసుకుంటే ప్రాబ్లం తగ్గాలి కానీ పెరగొద్దు అని చెప్పి వాళ్ళ ఆదేశాల మేరకు ఇక్కడ ట్రయల్ చేస్తున్నాము. నెక్స్ట్ మంచి ప్లేస్ లోనే ప్రజలకు సేఫ్టీ నియరెస్ట్ ప్లేస్ లోనే మేము చూస్తాం. సార్, మీరు ఎక్కడ పోయినా అక్కడ మంచి జరిగింది, మాకు గిట్ట మంచి చేసేసి వెళ్ళండి సార్. ఖచ్చితంగా ఎక్కడెక్కడ ప్రజలు ఆ ఫుట్పాత్ ఎంక్రోచ్మెంట్స్ గురించి అన్నారు కదా. ఇక్కడ విలేజ్ లో గిట్ట జర మంచి చేసే ఖచ్చితంగా చేస్తాం. మేము ఉన్నదే ప్రజల గురించి. ప్రజలే మీరే మమ్మల్ని నియమించుకున్నారు కాబట్టి మీకు మంచి చేయడానికి మేము ఎందుకంటే వెంట మేము చూస్తూనే ఉన్నాం సార్. మీరు ఎక్కడ వెళ్ళినా ఏం సంగతి మేము ఫాలోయింగ్ లో ఉన్నాము. ఎక్కడ పోయినా రిమార్క్ అయితే మీకు లేదు. ఇక్కడ గిట్ట మాకు దయచేసి ఇక్కడ స్థానికులకు మంచి చేయడం. ఖచ్చితంగా దాని ప్రొసీజర్ ప్రకారము ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారమే మేము పనిచేస్తాం. మా సొంత స్వార్థం గురించి ఏది పనిచేయము. ఈ ఫుట్పాత్ ఎంకరేజ్మెంట్స్ కూడా అడిగాడు కాబట్టి నేను చెప్తున్నాను. మన నాగారం ఒకటే కాదు, మన జిల్లా రాష్ట్రం ఒకటే కాదు, దేశం మొత్తం కూడా ఈ ఫుట్పాత్ ఎంకరేజ్మెంట్ జరుగుతున్నది వాస్తవమే. ఎందుకంటే నిరుద్యోగం ఎక్కువ ఉండడమో, ఎంప్లాయ్మెంట్ లేకపోవడమో, చిరు వ్యాపారులు వాళ్ళ జీవనోపాధి గురించి చేస్తారు. బట్ ఫుట్పాత్ ఎంకరేజ్మెంట్ మేము ఎప్పటికప్పుడు ట్రాఫిక్ పరంగా మేము చలాన్లు వేస్తాం. వాళ్ళకి తీసేసి డిమాలిషన్ చేసే అధికారము జిహెచ్ఎంసీ వాళ్ళకు ఉంటుంది. అయినా కూడా మేము మంత్లీ మీటింగ్స్ అప్పుడు టౌన్ ప్లానింగ్ వాళ్ళతోటి మా ఉన్నతాధికారుల ఆదేశం మేరకు అప్పుడప్పుడు ఫుట్పాత్ ఎంకరేజ్మెంట్ తో తీసేస్తుంటాం. మీరు గమనించుకుంటే అందరూ వద్దంటలేరు సార్, కాకపోతే రోడ్ మీద పెట్టేసి బండ్లు ఇక్కడ చలాన్లు వేస్తాము, మేము తీపిచ్చేసేస్తాము. దాని మీకు ఎక్కడన్నా అలా కనిపిస్తే మాత్రం ఇమీడియట్ గా మేము వచ్చేసి మీ కళ్ళ ముందర తీపిచ్చేస్తాం. థ్యాంక్ యూ సార్. ఇది యూటర్న్ అయితే క్లోజ్ చేశారు పబ్లిక్ సేఫ్టీ గురించి అనేసి, దానికి మేము కూడా అగ్రీడ్ సార్. బట్ ఈ సిఎన్జి వెహికల్స్ 1/2 కిలోమీటర్ 1 కిలోమీటర్ రోడ్ కి అటు ఇటు బ్లాక్ చేస్తున్నాయి. దీనికి సొల్యూషన్ ఏంటి సార్? అయితే మేము ఇది గత కొంతకాలంగా సిఎన్జి గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్స్ వల్ల ఈ రోడ్ల మీద వెహికల్స్ ఆపుకొని చాలా సేపు వెయిట్ చేస్తా ఉన్నారు. దానివల్ల మా దృష్టికి వచ్చి వాళ్ళకు 2 గ్యాస్ స్టేషన్స్ వాళ్ళకి సిబ్బందికి చెప్పడం జరిగింది. ఒకటి నైట్ టైం ఆడ పీక్ అవర్స్ లో కాకుండా లేట్ నైట్ కానీ లేకపోతే ఎర్లీ మార్నింగ్ కానీ వాళ్ళు ఫిల్ చేసుకోవాలని చెప్పాము. దాని పక్షంలో వాళ్ళు ఒక వ్యాలెట్ పార్కింగ్ ఏర్పాటు చేసుకొని వాళ్ళ సిబ్బందిని నియమించుకొని కొన్ని వెహికల్స్ పంపుతూ గ్యాస్ ఫిల్ చేయాలి. ఎందుకంటే పెట్రోల్ డీజిల్ లాగా వెంటనే ఫిల్ చేయలేదు, టైం తీసుకుని 10 మినిట్స్. దానివల్ల వీళ్ళు రోడ్ల మీద పార్కింగ్ లాగా చాలా సేపు నిలుపుతున్నారు. ఈ పబ్లిక్ చాలా నేస్తే వాళ్ళు బాధపడుతున్నారు. మేము ఏదో జీవనోపాధికి పెట్రోల్ డీజిల్ కి ఇబ్బంది పడే గ్యాస్ బండ్లు కొనుక్కొని నడుపుకుంటున్నారు, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అందుకే వాళ్ళకు కౌన్సిలింగ్ చేస్తూ మీరు దయచేసి లేట్ అవర్స్ లో రండి, లేదంటే ఎర్లీ మార్నింగ్ రండి, లేదంటే పక్క గలిలో పెట్టుకోండి. మీకు ఇంకొకటి వాళ్ళ బెనిఫిట్ అవుతున్న పెట్రోల్ బంక్స్ ఎవరు యాజమాన్యం ఉన్నారో వాళ్ళదే బాధ్యత, వాళ్ళే సెక్యూరిటీ పెట్టుకోవాలి. రోడ్డు మీద పార్కింగ్ లేకుండా వ్యాలెట్ పార్కింగ్ ఏర్పాటు చేసుకొని చేయించాలి, లేదా లేట్ అవర్స్ లో గ్యాస్ ఫిల్ చేయమని బోర్డు ఇవ్వడం చెప్పడం జరిగింది. మొన్న మీరు నైట్ లో చేసిన ప్రకారం మాత్రం చాలా బాగుంది సార్. ఎందుకంటే బండ్లు వేరే తన పెట్టేసి టోకెన్ సిస్టమ్ ఏమన్నది అదే రూల్స్ బాగుంది సార్. అదే వాళ్ళకైతే సూచించినాం, తెలియదు కొంతమందికి. మేము ట్రాఫిక్ పరంగా ఇట్లా ఇబ్బంది అవుతుంది కాబట్టి వాళ్ళకి ఇబ్బంది కావద్దు, సామాన్య మానవులకు వెహికల్ డ్రైవర్స్ కి వాళ్ళకి చలాన్లు పడితే వాళ్ళకు జీవనోపాధికి నష్టం జరుగుతుంది. కాబట్టి వాళ్ళకు వీళ్ళకు 2 రకాలుగా మేము చెప్పడం జరిగింది. వీళ్ళని లేట్ అవర్స్ రమ్మని చెప్పినాం, వాళ్ళకేమో వ్యాలెట్ పార్కింగ్ పక్క గదిలో పెట్టుకొని వెహికల్స్ ని మాట్లాడుకుంటూ పంపించమని చెప్పడం జరిగింది. కానీ సిఎన్జి వెహికల్స్ వాళ్ళు రౌడీజం ఎక్కువైపోయింది సార్. ఈ చుట్టుపక్కల షాప్ వాళ్ళని వాళ్ళే బెదిరిస్తున్నారు, మేము రోడ్ ట్యాక్స్ కడుతున్నాం మీకేమవుతుంది అని. వాళ్ళు అట్లా రౌడీజానికి పోతే నిస్సందేహంగా వాళ్ళు వచ్చి పోలీస్ కంప్లైంట్ చేయొచ్చు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం. చట్టాన్ని గౌరవించాలా, చట్టాన్ని ఫాలో కావాలి. ఇల్లీగల్ పనులు చేస్తూ మళ్ళీ రౌడీజం చేస్తే దానికి వాళ్ళు శిక్ష అనుభవించాలి.